తెలంగాణనే కాదు దేశంలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించడానికి హైదరాబాద్ తెలంగాణ అనే వేదిక కావాలి. ఈ దేశంలో ఉండే మేలి రకమైన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇవాళ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడానికి ఇవాళ మనం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకున్నాం. నిఖత్ జరీన్ అని నిజామాబాద్కు సంబంధించిన అమ్మాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ తెస్తే ఆ అమ్మాయికి సరాసరి గ్రూప్ 2 మనం ప్రభుత్వ ఉద్యోగం, గ్రూప్ 1లో డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి ప్రోత్సహించినాం. సిరాజుద్దీన్ ప్రపంచ క్రికెట్ కప్పు సాధించిన దాంట్లో హైదరాబాద్ క్రికెట్ క్రీడాకారుడికి మనం గ్రూప్ 1 జాబ్ ఇచ్చి అతనికి ఇల్లు పట్టా అన్ని ఇచ్చినాం. నిన్నగాక మన పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తికి ఈరోజు మనం గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చినాం. వరంగల్లో ఇల్లు పట్టా ఇచ్చినాం. 25 లక్షల రూపాయల నగదు ఇచ్చినాం. వీళ్ళందరూ తెలంగాణ ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో చదువులో గొప్పగా రాణించకపోయినా క్రీడలలో రాణించడం వల్ల గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి, ఆర్థిక బహుమతి వచ్చింది. అన్ని రకాలుగా ప్రభుత్వం వాళ్ళని గుర్తించి గౌరవించింది. ఈరోజు విద్యనే కాదు, విద్యతో పాటు క్రీడలతో పాటు సాంకేతిక నైపుణ్యం అనేది అవసరం ఉంది. ఇక్కడున్న అధ్యాపకులకు నా సూచన, నా విజ్ఞప్తి ఒక్కడే, ఇందులో కూడా చాలామంది జాతి రత్నాలు వెళ్ళొచ్చు. వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళ టాలెంట్ను గుర్తించండి, ఆ టాలెంట్ ప్రకారం వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళు తప్పకుండా మన పాత పాలమూరు ఉమ్మడి జిల్లాకు, తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప పేరు తీసుకొస్తారనే నమ్మకం, విశ్వాసం నాకుంది. ఈ ప్రాంతం బూరుగుల రామకృష్ణారావు గారిని, మర్రి చెన్నారెడ్డిని, సత్యనారాయణ రెడ్డి గారిని, హరగోపాల్ సార్ లాంటి వాళ్ళని అందించిన ప్రాంతం. తప్పకుండా ఇక్కడి నుంచి మేలి రత్నాలైన విద్యార్థులను తయారు చేయొచ్చు అనే నమ్మకం నాకు సంపూర్ణంగా ఉన్నది. అదే సమయంలో చిన్న చిన్న అంశాలు కొన్నిసార్లు లెక్కలు చూసినప్పుడు ఆశ్చర్యము, కొంత బాధ కూడా ఉంది. ఈరోజు ప్రభుత్వంలో 30,000 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 24 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. కానీ అదే ప్రైవేట్లో 12,500 పాఠశాలలు ఉంటే 31 లక్షల మంది ఇవాళ విద్యార్థులు చదువుకుంటున్నారు. నేను మా అధ్యాపకులను నేను అడుగుతున్నా, ప్రైవేట్లో మీకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు ఎవరు టీచర్లు లేరు. నేను చాలా ప్రైవేటు స్కూళ్ళలో ఉండే టీచర్ల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మన ప్రభుత్వంలో ఉన్న టీచర్లు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే అసలు మీ క్వాలిఫికేషన్లో వాళ్ళకి సగం కూడా లేదు. కానీ 30,000 పాఠశాలల్లో 24 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే 12,500 పాఠశాలల్లో 31 లక్షల మంది స్టూడెంట్స్ ఉండరు. ఎక్కడో చిన్న లోపం ఉంది. ఈ లోపాన్ని మేము మనందరం కలిసి గుర్తించాలి, ఆ లోపాన్ని తొలగించాలి. దానికోసం మనందరం కష్టపడాలి. నేను ఎవరి మీద ఆరోపణలు చేయదలుచుకోలే, ఎవరిని తప్పు పట్టదలుచుకోలే. ఇది మన వ్యవస్థలో ఉన్న లోపం, సవరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈరోజు యూనివర్సిటీలు కూడా అన్ని డీఫంక్ట్ అయిపోయినాయి. యూనివర్సిటీలో ఒకప్పుడు తెలంగాణ సమాజంలో ఏది వచ్చినా సమాజం యొక్క సమస్యను కూడా విద్యార్థులు వెలికితీసి పోరాటాలు చేసి ఆదర్శంగా నిలబడ్డారు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే యూనివర్సిటీల ప్రొఫెసర్లు, యూనివర్సిటీ విద్యార్థులు పోరాటాలు చేసిండ్రు, అమరులైంది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక స్ఫూర్తినిచ్చిన ఆనాడు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ. మరి ఈరోజు అవి కొద్దిగా వాటి ప్రాభావం కోల్పోతున్నాయి. ఇది మన సమాజానికి తీరని నష్టం జరుగుద్ది. విద్య కార్పొరేటీకరణ అయిపోతే వ్యవస్థ యొక్క సామాజిక బాధ్యతను మనం మర్చిపోతాము. దీని కార్పొరేటీకరణ చేయకుండా వీలైనంత మేరకు విద్యను ఉచితంగా పేదలకు అందించాల్సిన, నాణ్యమైన విద్యను పేదలకు అందించాల్సిన బాధ్యత ఇది ప్రభుత్వానిది. ప్రభుత్వం తీసుకోవాలి. మీ సోదరుడుగా, మీ అన్నగా నేను మీకు మాట ఇస్తున్నా, మీకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ కళాశాలలను, ప్రభుత్వ యూనివర్సిటీలను అన్ని రకాలుగా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీరందరూ ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించండి. టీచర్లకు కూడా నా విజ్ఞప్తి, వీలైనంత మేరకు మీరు స్థానికంగా ఉండి పిల్లల్ని పాఠశాల అయిపోయిన తర్వాత కూడా వాళ్ళను ట్యూషన్స్ లాగాను టాలెంట్ ఉన్న వాళ్ళను కొంత ఎంకరేజ్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. దానివల్ల ఈ పునర్నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు అవుతారు. ఇవాళ ఆ రకంగా మనం ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని మన పిల్లల్ని ప్రోత్సహించాలి. వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు, రేపు వీళ్ళే ఈ రాష్ట్రాన్ని నడిపించే వాళ్ళు అవుతారు.